ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నా పేరు అడ్వకేట్ డాక్టర్ సోలమన్ రాజ్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. 6 రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే జార్ఖండ్ హైకోర్టు వారు మళ్ళీ ఒక అబ్సల్యూట్ మాన్యుమెంటల్ జడ్జ్మెంట్ లేదంటే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అని అన్నారు. ఏ కేసులో ఇచ్చారంటే ఆయన ముందు జస్టిసెస్ సుజిత్ నారాయణ్, తర్వాత గౌతమ్ కుమార్ గారు, జస్టిస్ సుజిత్ నారాయణ్ అండ్ జస్టిస్ గౌతమ్ కుమార్ గారి ముందుకి ఒక అపీల్ వచ్చిందండి. ఆల్రెడీ ఫ్యామిలీ కోర్ట్ పార్షియల్ ఆర్డర్ ఇచ్చింది ఈ పర్టికులర్ కేసులో. పార్షియల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ హైకోర్టులో ఈ పెటిషన్ దాఖలా చేయడం జరిగిందండి. ఇదేంటి అంటే ఈ జడ్జ్మెంట్ జార్ఖండ్ హైకోర్టు ఏమని ఇచ్చిందంటే నాన్ డిస్క్లోజర్ ఆఫ్ యువర్ ప్రీవియస్ లైఫ్, నాన్ డిస్క్లోజర్ ఆఫ్ either of the spouse's previous life if he or she was actually in a live-in relationship. Non-disclosure of it will amount to a fraud as per section 12 subclause 1 and C of the Hindu Marriage Act 1955 అని చెప్పి కోర్టు వారు చక్కటి జడ్జ్మెంట్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే ఏంటి అంటే ఫ్యామిలీ కోర్టు ముందు ఒక పెటిషన్ వచ్చింది. ఒక భర్త దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగిందండి. అయితే భార్య ఏం చేసిందంటే, భర్త ఏమని పెటిషన్ వేశాడు అంటే, నన్ను పెళ్లి చేసుకోకన్నా ముందు నా భార్య వేరే మగవాడితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంది, చాలా కాలం వాడితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండిన తర్వాత అది నాకు కానీ నా పేరెంట్స్ కానీ చెప్పకుండా, దాన్ని రివీల్ చేయకుండా నన్ను పెళ్లి చేసుకుంది. కాబట్టి నా మ్యారేజ్ అన్నది దాన్ని నల్ అండ్ వైట్ చేయండి, నా మ్యారేజ్ ని యానల్ చేయండి, యానల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ చేయండి అని చెప్పి పెటిషన్ చేసుకున్నాడు. అదే విధంగా భర్త వేసిన పెటిషన్ కి అగెయిన్స్ట్ కౌంటర్ వేసి భార్య ఎన్నో ఆరోపణలు చేసింది. ఏంటి అంటే, లేదు ఈయన నాకు ఆలిమనీ ఇవ్వాలి, నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే నన్ను ఇట్లా ఉన్న పడంగా మ్యారేజ్ యానల్మెంట్ అది ఇచ్చేయడానికి లేదు. తర్వాత నేను క్రూయాలిటీ సఫర్ అయ్యాను, నాకు మెంటల్ క్రూయాలిటీ ఉండింది, ఫిజికల్ క్రూయాలిటీ ఉండింది, తర్వాత హారెస్మెంట్ ఉండింది, కాబట్టి హీ హాస్ టు బి పనిష్డ్ అండ్ అలిమనీ హ్యాస్ టు బి గ్రాంటెడ్. ఫ్యామిలీ కోర్టు వారు ఏం చేశారంటే ఇరు పక్షాల వాదనలు ప్రతివాదనలు ఎవిడెన్స్ అంతా కూడా పరిశీలించిన తర్వాత ఒక పార్షియల్ ఆర్డర్ ఇచ్చారు. భర్త వైపు ఏంటి అంటే డెఫినెట్లీ ద మ్యారేజ్ విల్ బి యానల్డ్ యాజ్ పర్ సెక్షన్ 12 సబ్ క్లోజ్ 1 అండ్ C of the Hindu Marriage Act 1955. Non-disclosure of a previous life wherein the partner was in a live-in relationship amounts to fraud. కాబట్టి ఆ మ్యారేజ్ ని యానల్ చేస్తూ అదే విధంగా వైఫ్ కి ఒక పార్షియల్ రిలీఫ్ ఏమి ఇచ్చారంటే అన్ అలిమనీ ఆఫ్ 30 lakh rupees అని చెప్పి కూడా ఫ్యామిలీ కోర్ట్ వారు గ్రాంట్ చేసిన తర్వాత ఇది జస్టిసెస్ గౌతమ్ కుమార్ తర్వాత సుజిత్ నారాయణ్ గారి ముందుకి జార్ఖండ్ హైకోర్టులోకి వచ్చిందండి. జార్ఖండ్ హైకోర్టు ఏం చేసిందంటే ఈ నాన్ డిస్క్లోజర్ దాన్ని ఫ్యామిలీ కోర్ట్ వారు ఇచ్చిన ఆర్డర్ ని అప్హెల్డ్ చేస్తూ దే రూల్డ్ అవుట్ స్టేటింగ్ అండ్ దే పాస్డ్ అ జడ్జ్మెంట్ స్టేటింగ్ నాన్ డిస్క్లోజర్ ఆఫ్ అ ప్రీవియస్ లైఫ్ wherein one of the spouses was in a live-in relationship and without obtaining the consent of the husband and the husband parents, if one enters into a marriage it amounts to annulment of marriage అని చెప్పి ఆ ఫ్యామిలీ కోర్ట్ వారు ఇచ్చిన ఆర్డర్ ని అప్హెల్డ్ చేస్తూ జడ్జ్మెంట్ అయితే పాస్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళకి కొన్ని ప్రశ్నలు మనం లీగల్ గా వేసుకుంటే, మరి వీళ్ళకి ఆల్రెడీ పెళ్ళయి ఉంది కదా, కలిసి కొంతకాలం ఉన్నారు కదా, మరి దాని తర్వాత డివోర్స్ అప్లై చేసుకోకుండా యానల్మెంట్ ఎందుకు అని చెప్పి కూడా ప్రశ్నించుకుంటే, డివోర్స్ కి ఇంగ్రీడియంట్స్ వేరండి. డివోర్స్ కి లే చేసిన గ్రౌండ్స్ 7 ఉన్నాయి యాజ్ పర్ సెక్షన్ 13 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్. దీనికి లే చేసిన గ్రౌండ్స్ 7 ఉన్నాయి. అదే విధంగా యాజ్ పర్ సెక్షన్ 12 సబ్ క్లాస్ 1 దేర్ ఆర్ డిఫరెంట్ గ్రౌండ్స్ ఫర్ యానల్మెంట్ ఆఫ్ మ్యారేజ్. ఈ డిఫరెంట్ గ్రౌండ్స్ ఏంటి అంటే దేర్ ఆర్ 4 డిఫరెంట్ గ్రౌండ్స్ అండి. సెక్షన్ 12 1, 1A, 1B, 1C అండ్ 1D. సో దీంట్లో ఈ జస్టిసెస్ ముందు వచ్చిన కేసు ఏంటి అంటే 1C కిందకి వచ్చింది కాబట్టి ఆ 1C ని డిక్లేర్ చేస్తూ వీళ్ళు ఏమన్నారంటే, సుప్రీంకోర్టు ఏమి సైట్ చేసిందంటే హిందూ మ్యారేజ్ అన్నది ఒక సాక్రమెంట్. అంటే ఒక హిందూ మ్యారేజ్ ఒక భార్యకి భర్తకి మధ్యలో జరిగితే దానికి ఒక సాంక్టిటీ ఉంది. అది అన్లైక్ ద ముస్లిం మ్యారేజ్ యాక్ట్, ఇట్ ఈస్ నాట్ అ కాంట్రాక్ట్. Whereas when it comes to Muslim marriage, as per the Sharia, Islamic Sharia, a Muslim marriage is a contract between the bride and the bridegroom. Whereas as per the Hindu marriage, it is not a contract, but it's a sacrament.
it has got the sanctity. In order to uphold the sanctity, the honorable Jharkhand High Court వారు ఈ కీలకమైన జడ్జ్మెంట్ అయితే ఇచ్చారు. దీంట్లో గ్రౌండ్స్ ఏంటి అంటే, ఎవరైనా annulment of marriage పిటిషన్ ఎప్పుడు వేసుకోగలరంటే, if the marriage has taken place under coercion, under force, under non-disclosure of the previous life live-in relationship, under incest, and also under fraud. ABCD అని అనుకున్నాం కదండి. సో ఈ ABCD లో అన్ని కూడా ఈ పర్టికులర్ కాంటెంట్, ఈ పర్టికులర్ గ్రౌండ్స్ లే చేయబడ్డాయి. సో ఇన్సెస్ట్ అన్నది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ గ్రౌండ్ wherein either of the spouse can actually go and file a petition for annulment of marriage. Incest అంటే ఏంటి అంటే, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే ఒకవేళ సెక్స్ జరిగితే ఇట్ అమౌంట్స్ టు ఇన్సెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా కేసెస్ లో చూసాము, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రేమించుకోవటం, దాని తర్వాత హ్యావింగ్ ఫిజికల్ రిలేషన్షిప్ అండ్ ఆల్, తర్వాత ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల, ఎందుకంటే మీరు అన్న చెల్లెల్లో లేదంటే చెల్లి అన్ననో అక్క తమ్ముళ్ళో కాబట్టి ఈ మ్యారేజ్ జరగడానికి వీల్లేదని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి వేరే మ్యారేజెస్ చేసుకున్నప్పుడు, ఆ స్పౌసెస్ ఒకవేళ వాళ్ళకి ఈ విషయాలు తెలిసినప్పుడు దే కెన్ యాక్చువల్లీ కమ్ అండ్ ఫైల్ అ పెటిషన్ ఫర్ annulment ఆఫ్ మ్యారేజ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఇన్సెస్ట్. సో అది కూడా ఇన్సెస్ట్, ఇప్పుడు ఫ్రాడ్ తర్వాత ఇన్సెస్ట్ కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ గ్రౌండ్ టు సీక్ annulment ఆఫ్ మ్యారేజ్ అండి. ఇప్పుడు డివోర్స్ కి annulment ఆఫ్ మ్యారేజ్ కి మధ్య మనం లీగాలిటీ చూసుకుంటే, డివోర్స్ అండర్ సెక్షన్ 13, కంటెస్టింగ్ డివోర్స్ అయితే అండర్ సెక్షన్ 13 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, ఒకవేళ మ్యూచువల్ డివోర్స్ అయితే అండర్ సెక్షన్ 13B ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. దీంట్లో ఏంటి, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1956, దీంట్లో ఏంటి అంటే, డివోర్స్ లో మ్యారేజ్ అనేది ఒక లీగల్ వ్యాలిడిటీ కోర్ట్స్ వారు ఇస్తారు. ఆ మ్యారేజ్ ని రికగ్నైజ్ చేస్తారు, దట్ ది ఎంటైర్ మ్యారేజ్ వాస్ కండక్టెడ్ ఆర్ solemnized as per the Hindu traditions and customs in the midst of both sides relatives and friends and the near and dear ones, and the marriage has been legalized. No matter what, a marriage ki oka legalization vastadi, a marriage jarigindi anna oka recognition vastadi, aa jarigina marriage ne dissolve cheyatam jarugutadi oka divorce lo under section 13 లో కానీ, లేదంటే అండర్ సెక్షన్ 13B ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ లో కానీ. annulment లో ఏంటి అంటే, రైట్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ ఆఫ్ మ్యారేజ్, ఎవ్రీథింగ్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ నల్ అండ్ వైడ్. అంటే ఏంటి, ఆ పర్టికులర్ మ్యారేజ్ అన్నదే జరగలేదు, ఆ మ్యారేజ్ అన్నదే ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఆ మ్యారేజ్ ప్రొసీజర్ అన్నదే టోటలీ వాయిడ్, టోటలీ నల్ అండ్ వాయిడ్ అని చెప్పి annulment ఆఫ్ మ్యారేజ్ లో ఇది ఒక కీలకమైన లీగాలిటీ అండి. అందుకనే దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ డివోర్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ annulment. ఈ భర్త వెళ్ళి ఎందుకు డివోర్స్ అప్లై చేసుకోలేదు, ఎందుకు annulment చేశాడంటే ఇవే కారణాలండి. annulment ఆఫ్ మ్యారేజ్ ఎందుకు, సరే ఆ భర్త గాని ఆ భార్య గాని ఫ్రాడ్ చేసింది, అంతకుముందు ఎవరితోనో ఉన్నారు, నువ్వు వద్దు నాకు అని చెప్పి ఒక పంచాయతీ పెట్టుకొని, పెద్దల్ని పెట్టుకొని, లేదంటే సర్పంచ్ ను పిలిపించి పేపర్లు రాయించుకొని సెపరేట్ అవుతున్నా అని చెప్పి వేరే మ్యారేజెస్ అవి చేసుకోవడం అంతకుముందు మనం గతంలో చూసాం. బట్ ఆల్ దట్ ఈస్ యాక్చువల్లీ ఇల్లీగాలిటీ అండి. దట్ అన్లెస్ అండ్ అంటిల్ యూ గో టు ద కోర్ట్ అండ్ గెట్ యువర్ మ్యారేజ్ annulled, ఆ ప్రీవియస్ మ్యారేజ్ అన్నది అది సబ్సిస్ట్ అవుతుంది. ఆ ప్రీవియస్ మ్యారేజ్ లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ బాండ్ అది ఇంకా సబ్సిస్ట్ అవుతుంది. కాబట్టి గెటింగ్ అ మ్యారేజ్ డిక్లేర్డ్ త్రూ అన్ annulment ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అందుకనే ఇది దానికే కాకుండా దీనికి ఏంటి అంటే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం కూడా, తర్వాత ఇది సోషల్ స్టిగ్మా లేకుండా కానీ, లేదంటే వీటన్ని ఎన్నో రీజన్స్ ఉన్నాయండి annulment డిక్లేర్ చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ జార్ఖండ్ హైకోర్టు వారు ఈ అమ్మాయి ఏదైతే ఫ్రాడ్ చేసింది అని చెప్పిందో, ఇది హిందూ మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్ట్ కాదు, అన్లైక్ ద ముస్లిం మ్యారేజ్ యాక్ట్, కాబట్టి ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద రాకుండా ఇట్ కమ్స్ అండర్ ఫ్రాడ్ అని చెప్పి కూడా జార్ఖండ్ హైకోర్టు వారు ఒక కీలకమైన జడ్జ్మెంట్ అయితే దీంట్లో ఇచ్చారండి. తర్వాత ఎవరైనా ఫ్రాడ్ చేసి కానీ, లేదంటే బైగమీ ఉంటే గానీ, అంటే ఈ పెళ్లి చేసుకోకన్నా ముందు ఈదర్ ఆఫ్ ది స్పౌసెస్ ఒకవేళ ప్రీవియస్ మ్యారేజ్ చేసుకొని ఉంటే, ఆ మ్యారేజెస్ ఇంకా సబ్సిస్ట్ అయ్యి దాంట్లో డివోర్స్ తీసుకోపోతే, ఆల్సో యూ కెన్ యాక్చువల్లీ కమ్ అండ్ గెట్ annulment ఆఫ్ మ్యారేజ్. దాని తర్వాత ఇంపార్టెన్సీ వల్ల మ్యారేజ్ కాన్సుమేట్ అవ్వపోతే కూడా, ఆ ఇంపార్టెన్సీని మీరు డిక్లేర్ చేయకపోతే, ఇంపార్టెన్సీని మీరు యాక్చువల్లీ కాన్సెంట్ తీసుకోపోతే,
that also actually falls under this purview of annulment of marriage. సో వీటిలో చూసుకుంటే ఎన్నో గ్రౌండ్స్ ఉన్నాయండి. మొత్తానికి జార్ఖండ్ హైకోర్టు అయితే చక్కటి జడ్జ్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ సిఆర్పిసిని చూసుకుంటే అంటే సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ చీటింగ్ కింద కూడా వస్తుంది. ఫ్రాడే కాదు, దాని ఆ అమ్మాయి కాన్సెంట్ తీసుకోకపోవటం, దాన్ని షేర్ చేసుకోకపోవటం, కాన్సెంట్ తో మ్యారేజ్ చేసుకోకపోవటం, ఇట్ ఆల్సో కమ్స్ అండర్ చీటింగ్. యూ హ్యావ్ చీటెడ్ యువర్ స్పౌస్. ఇట్ నాట్ ఓన్లీ అమౌంట్స్ టు ఫ్రాడ్ బట్ ఆల్సో అమౌంట్స్ టు చీటింగ్. కాబట్టి సో ఇట్లాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇప్పుడు యాక్చువల్లీ లీగలైజ్ అయినాయి. సుప్రీంకోర్టు వారు లివ్ ఇన్ రిలేషన్షిప్ ని లీగలైజ్ చేస్తూ దాన్ని రికగ్నైజ్ చేస్తూ ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఒకవేళ ఇఫ్ దే బిగెట్ ఇష్యూస్ అంటే పిల్లలు పుడితే గానీ ఆ పిల్లలకి కూడా సర్టన్ లీగల్ రైట్స్ ఇస్తూ దీన్ని మాత్రం యాక్చువల్లీ లీగలైజ్ చేశారు. బట్ డిస్పైట్ ఆల్ దిస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి ఫర్దర్ గా పెళ్లి చేసుకోకుండా సెపరేట్ అయి వేరే వేరే వ్యక్తులతో పెళ్లి చేసుకుంటే మాత్రం మీరు అంతకుముందు మీ ఫార్మర్ ప్రీవియస్ లైఫ్ లో ఉన్న లివ్ ఇన్ రిలేషన్షిప్ ని మాత్రం కంపల్సరీ షేర్ చేసుకొని కాన్సెంట్ తీసుకొని పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఇట్ అమౌంట్స్ టు ఫ్రాడ్, ఇట్ అమౌంట్స్ టు చీటింగ్ అండ్ యు ఆర్ లయబుల్ టు బి ఇంప్రిజన్డ్ ఆల్సో. థ్యాంక్ యూ.